మన అందరి కోసం మన తెలుగు న్యూస్. మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా మనం తెలియజేయడం అనగా, మనకి ఇష్టమైనటువంటి నిజాయితీగా పనిచేసేటటువంటి, చిత్తశుద్ధితో పనిచేసే కార్యవర్గం కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ మనకు తెలిసిన విషయం. ఈ పార్టీ కోసం ఈ నెల 26వ తేదీ నుంచి ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం తీసుకునేదానికి పార్టీ వారు మనకు ఆదేశించినారు. కాబట్టి ఈ నెల 26వ తేదీ నుంచి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి దానికి మనం అందరం కూడా కృషి చేయాలా. ఒక పార్టీకి మన పార్టీ ఏం చేసిందిరా అంటే, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే మనకు పనులు అవుతాయి అనేటువంటి స్టేజ్ లో ఉంది. మనం అంత నిజాయితీగా చేసేటువంటి ప్రభుత్వానికి, ఈ పార్టీకి, జనసేన పార్టీకి మన అందరం కూడా చేతనైన సపోర్టు మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి సోదరులు జనసేన సభ్యత్వాన్ని మనకు చేతనైనటువంటి చిన్న సహాయం సభ్యత్వం తీసుకొని పార్టీ అభివృద్ధి కోసము, పార్టీ కోసము మనము అందరం సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పల్లెల్లో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో వార్డుల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో కావచ్చు, పంచాయతీ సర్పంచులు కావచ్చు, సర్పంచుల పల్లెల్లో కావచ్చు, పల్లెల కోసం నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు. పల్లెల్లో ఇతను వచ్చిన తర్వాత దగ్గర ఒకేసారి 3,400 పైన ఓట్లు తీసుకొచ్చేసి ప్రతి పల్లెలో కూడా తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు నిర్మించడం, ఇంత అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలే. వైసీపీ పరిపాలనలో ఉన్నటువంటి సర్పంచులకు కూడా ప్రోగ్రామ్ కు ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి పల్లెలు అభివృద్ధి చెందిన దానివల్ల, ఈ పార్టీ నిజాయితీగా ఉండేదాని వల్ల ప్రతి పల్లెలో కూడా సర్పంచులుగా పోటీ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, జనసేన పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పార్టీ యొక్క అభిమానులు కావచ్చు, అందరూ కూడా సభ్యత్వాన్ని తీసుకొని ఎప్పుడూ చేయనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు ఈ సంవత్సరం కూడా మేము చాలా సభ్యత్వాలు చేశాం. దానికి అప్పుడు మాకందరికి చాలా మటుకు వీళ్ళందరూ కూడా చాలా సహకరించినారు. ఇంకా చాలా మంది రాలేదు ఇక్కడికి. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈసారి అంతకంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పల్లెల్లో కానీ, వార్డుల్లో కానీ మన సైనికులందరూ కూడా బాగా చేసి మన జనసేన పార్టీకి మనం సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమంటే, మనకు ఎక్కువ సభ్యత్వాలు అవసరం లేదు, చాలా చేయాలని. కానీ జనసేన పార్టీలో చేరిన ప్రతి సభ్యుడు కూడా నిజాయితీగా చేస్తాడు. వాళ్ళు స్వార్థం కోసం పని చేయరు. ఎలాంటి స్వార్థం నాకేదో వస్తుంది ఆశించి కానీ మటుకు సభ్యత్వాలు చేయరు మన వాళ్ళంతా. నేనేదో చేస్తున్నాను, జనసేన నిజాయితీగా చేసేటువంటి కార్యకర్తలు ఉండేటువంటి పార్టీ ఇది. దీనికోసం మనం అందరం కూడా కలిసి ఈసారి మదనపల్లె నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా మనం సభ్యత్వాలు ఇక్కడ ఈసారి మనం తయారు చేయాలని చెప్పేసి, ఉండే 10 రోజుల్లో ప్రతి ఒక్కరు రేపులు మనం కష్టపడి మన పార్టీకి మనం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి అంతా నాకు అందరము ఒకరికొకరు సహకరించుకొని పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 4వ విడత జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా ఇక్కడికి వెంచేసిన మా సోదర జన సైనికులకి, ముఖ్యంగా పెద్దలు, జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులన్న గారికి నమస్కరిస్తూ, తొలిదశ 2021వ సంవత్సరంలో సభ్యత్వం నమోదు మొదలుపెట్టినప్పుడు 90,000 మందితో, కేవలం 90,000 మందితో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంటింటై వడ్డీంటై అన్న విధంగా 2024 ఎలక్షన్స్ ముందుగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ అప్పులు పడే విధంగా 6 లక్షల పైగా సభ్యత్వాల నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత
తదనంతరం 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోరాటాన్ని ఒక ప్రజాకంటక ప్రభుత్వాన్ని దించడంలో కావచ్చు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జనరంజకమైన ప్రజాపాలనను అందించడంలో కావచ్చు జనసేన చేసిన కృషిని ప్రజలందరూ గుర్తించి పార్టీకి మరింత దగ్గరయ్యి తదనంతరం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపు 12,96,000 మంది క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ విడతగా 20 నుంచి 25 లక్షల మందిని సభ్యత్వాలు చేయించాలనే లక్ష్యంతో జరిగే ఈ మహాయజ్ఞంలో మనమందరము పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరినీ మనసారా కోరుకుంటూ జై జనసేన. Please like and subscribe Mana Telugu News.